అబ్బబ్బా వార్తలు చదువుతుంటే పేపర్ మరిచేసి ఎలాగండి? నువ్వు చదువుతావని ఎవరికి తెలుసున్నాయా? అయినా అదేం పెద్ద మంచిస్తారా? నేను ఎవరితో చదువుతుంటే నువ్వు అవతలు చదివేడు. సర్లేండి, పర్లేదు, ఎలాగండి. అయ్యా పేపర్ ఇస్తారా? ఉండవయ్యా, చదువుతున్న పేపర్ ఎలాగిస్తారు? బస్సుకి టైం అయిందండి. బస్సు టైం అయితే వెళ్ళు. పాపం ఇచ్చేయండి, డబ్బులు పెట్టుకుని ఆయన. ఏమిటి పేపర్ మీది కదా? ప్రమాణికంగా నాది కాదు, ఇచ్చేయండి. సర్లేండి అయ్యా బాబు, డబ్బులు పెట్టి మీరు కొనుక్కున్నారేమో అనుకున్నాను. సర్లేండి, వెళ్ళండి. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో నేను చూసినట్టుందండి. నాకు అలాగే అనిపిస్తోంది. మీ పేరు? నా పేరు రామలింగం అండి. నా పేరు సోమలింగం. పేర్లు దగ్గరగానే ఉన్నాయి. అవును, పేపర్ మీరు కొని చదవరా? చచ్చా, అలాంటి తప్పుడు పని నేను ఎప్పుడు చేయనండి. మన ప్రిన్సిపల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి. ఏమండి, మీరు ఎప్పుడైనా ఎలక్షన్ లో నిలబడ్డారా? గెలిచారా, ఓడారా? డిపాజిట్ పోయింది. అబ్బా, సేమ్ కేసు అండి బాబు. ఏమండి, మీరు సిగరెట్ కాలుస్తారా? కొని కాల్సిన. అమ్మమ్మ, సేమ్ కేసు అండి బాబు, సేమ్ కేసు. ఏమండి, మన ఇద్దరికి ఎన్ని పనులు ఉన్నాయి ఏంటండి? ఏమండి, మీ వైఫ్ అఫీషియల్ వైఫ్ డైడ్. అబ్బా బాబోయ్, సేమ్ కేసు అండి బాబోయ్. ఏమండి, మీకు ఏ బ్రాండ్ బిస్కీ ఇష్టం అండి? ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదండి, అవతల వాడు ఏ బ్రాండ్ ఇస్తే తీసేసుకుంటాను. అబ్బాబ్బా, మనదేదో పూర్వజన్మ బంధం కానీ ఈ జన్మలు కాదండి. ఓ, నా బస్ వచ్చేసింది. నా బస్ వచ్చింది. బాబు ఏముందో చెప్పు. నువ్వు వడ్డించు, నేను కళ్ళు మూసుకుని చెప్తాను. నీకు చాలా ఇష్టమైంది ఏమిటో చెప్పు. నాకు తెలుసు, నువ్వు వడ్డించు, నేను చెప్తాను. ఇదిగో వడ్డిస్తున్నాను. వెరీ గుడ్. ఏమిటో చెప్పు. సున్ను. రాత్రి గేదె ఏనిందని సుబ్బన్న జున్నుపాలు తెచ్చాడు. నీకు చాలా ఇష్టమని వండాను. చూడు తమ్ముడు, విదేశాల్లోనూ 5 స్టార్ హోటల్లోనూ అయితే ఏదో ఫుడ్డింగ్ డిజర్ట్ అని అంటారు. నిజానికి చూస్తే మన నాటు ఫుడ్డింగ్ జున్ను ముందు అన్ని బలాదు. వాడికి జున్ను పెడుతున్నావా? నా ఇష్టం, నేను తింటాను. అవును, నువ్వు చేస్తున్న పని ఏమిటి? పరగడుపున వాడికి సున్నుండలు పెడతావా? అవి వాడికి ఇష్టమని. పరగడుపున తింటే అజీర్తి చేస్తుంది. ఏం రాదు, ఈ మిషన్ లో కంకర్రాళ్ళు వేసిన కథం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సున్నుండలు చేస్తే పెద్దమ్మే చేయాలి. జున్ను వండితే పిన్నే వండాలి. ఎంతో మంది తల్లి బిడ్డలను చూశాను కానీ ఈ తల్లి బిడ్డలు అపూర్వం, అమోఘం. చెల్లెల కొడుకు అక్కకి ప్రాణం, అక్క కొడుకు చెల్లెలకు ప్రాణం. పిన్ని, రాత్రి మామయ్య ద్రౌపది వస్త్రాపరణ నాటకంలో భీముడు వేశారు. అమోఘం, అద్భుతం. కూర్చో మామయ్య, తేరగా వస్తుంటే మేయటానికే. కూర్చో. కూర్చో. చూడన్నయ్య, అక్కయ్యకి పెద్దబాబు పుట్టిన తర్వాత జబ్బు చేసింది. 2-3 ఏళ్ల దాకా కోలుకోలేదు. బిడ్డని తల్లి దగ్గర ఉంచడం శ్రేయస్కరం కాదని డాక్టర్ చెప్పారు. అప్పటి నుంచి పెద్దబాబు నేనే పెంచాను. తల్లి కనపడపోయినా ఉండేవాడు గాని నేను కనపడపోతే విలవిల్లాడిపోయేవాడు. అందుకని మహాతల్లి చేసిన పని ఏమిటో తెలుసా? తనకి బిడ్డ పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఉయ్యాల్లో వదిలేసి వాణ్ణి ఎత్తుకొని తిరిగేది. సొంత కొడుకు గుక్క పెట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ ముద్దుల కొడుకుతో ఆటలాడుతుండేది. నేనే లేకపోతే వీణ్ణి ఎవరు చూసేవాళ్ళు? వాడు పిలిచినా కూడా నా దగ్గరికి వచ్చేవాడు కాదు. నా ముద్దు ముచ్చట తీర్చిన వరాల తండ్రి వీడు. అమ్మా, ఇలా రండి. ఏమిటమ్మా ఆయనతో కబుర్లు వేసుకున్నారు? ఆయన కళ్ళు అసలే పాపిష్టి కళ్ళు, దిష్టి తగ్గుతుంది. అవతలు తీసుకుని వెళ్ళి మాట్లాడండి. అన్నయ్య, ఒకసారి ఇలా వస్తావా? ఎందుకమ్మా, మిగిలిన ఏమన్నా ఉంటే ఇక్కడ బట్ట ఇక్కడే తింటాను. నీతో మాట్లాడాలి. కూర్చోండి అన్నయ్య. ఇంట్లో అంతా బాగున్నారు అన్నయ్య? అంతా బాగోడానికి ఎంతమంది ఉన్నామమ్మా? అమ్మాయి నేనేగా. అమ్మాయి బాగుందా అని. చెల్లెమ్మా, ఎంత సలట మనసమ్మనేది. నేను వచ్చిన పని గ్రహించేశాను. అదేమిటన్నయ్య? అదే అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుదామని వచ్చాను. చూడండి అన్నయ్య గారు, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. చాలా సంతోషం అమ్మా. ఏమిటా నిర్ణయం? నీకు తెలుసుగా అన్నయ్య, మాది తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. మా అత్తమామల కాలంలో వస్తున్న మార్పులు గమనించారు. ఇతర కుటుంబాల్లాగే తమ కుటుంబం కూడా విభాగాలై విచ్ఛిన్నం కాకూడదని 10 కాలాల పాటు ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని ఆశపడ్డారు. అక్క చెల్లెళ్ళైతే కలిసిమెలిసి ఉంటారన్న ఆశతో మా ఇద్దరిని ఇంటి కోడళ్లుగా చేసుకున్నారు. బిడ్డల భారం మా మీద వదిలి వీళ్ల తండ్రులు కాలం తీరి వెళ్లిపోయారు. ఎవరి బిడ్డ ఎవరిని కూడా తెలియనంత ఆదర్శంగా బిడ్డల్ని పెంచాం. వచ్చే తరంలో కూడా ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండాలని, వాళ్ళ తండ్రుల ఆత్మలకు శాంతి కలగాలని, మాలాగే ఈ ఇంటికి అక్క చెల్లెళ్లే కోడలుగా రావాలని
మా నిర్ణయం. మరి నాకున్నది ఒక్క కూతురనే. ఏమిటి అల్లుడు మీ అభిప్రాయం ఏమిటి? చూడు మామయ్య, ఆ. మేమిద్దరం అల్లుడు కావాలని నీకు ఆశగా ఉంది, నువ్వు మామయ్య కావాలని మా ఇద్దరికి ఆశగా ఉంది. పోనీ ఓపెన్ చెయ్యి, ఆ. ట్రై. ఏమిటి అదే ఇంకో పిల్లని కనవయ్యా. ఏమిటి ముసలితనంలో ఇంకో పెళ్ళా? పెళ్ళెందుకు మామయ్య, నువ్వు ఒక్కడే కనేసే పిల్లని. కరెక్ట్. చూడు తమ్ముడు, ఆయన ముసలాడు, వాడి బొంద వాడే కట్టాడు. ఏమిటయా ఏమిటి వేళకోళంగా ఉందా? వేళకోళంగా ఉందా అని. ఏమ్మా మీ నిర్ణయం కూడా ఇంతేనా? అంతే అంతే. సరే వస్తాను. సో డబ్బులు ఇచ్చే. ఎన్ని? నాది కౌంట్ మొత్తం 64 ఓపులు. 64? ఇదిగో 65 పైసలు. కలుపు కలుపు. అబ్బా ఏమి నాన్న ఎప్పుడు నా సిగరెట్లే కలుస్తావు నువ్వు? డాక్టర్ మరీ మరీ చెప్పాడు మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కొని కాల్చకండి అని. ఆడాడు. మరి ఏమిట్రా అబ్బాయి మన భావి కార్యక్రమం? ఆ ముకుందరావు గారి కూతుళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి, మనం కొత్తగా ప్రయత్నాలు చేసుకోవాలి. నీ పెళ్లి దాని తాలూకు కట్నం మీద మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. నువ్వు మెడికల్ కాలేజీలో చేరి 6 ఏళ్ళు అవుతున్నా ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నావు. అక్కడికి పుస్తకాలు పక్కన పెట్టుకుని కాపీ కొట్టి రాసిన అభివృద్ధి నిరోధకులు పాస్ చేయండి. ఎవరు వాళ్ళు? మా ప్రొఫెసర్లు. రామ్ 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 రామ్. కూర్చోండి కూర్చోండి. అప్పు ఇప్పటికీ వడ్డీతో సహా ₹1,00,000 దాటిపోయింది సార్. అప్పు అంటేనే నాకు ఒళ్ళు మండిపోద్ది. పెట్టుబడి, మా అబ్బాయి చదువుకు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. రేపు కట్నం వచ్చాక వడ్డీతో పాటు తీసుకోవా? ఉత్తినే ఇస్తున్నట్టు మాట్లాడు. అవును అనుకోండి, నెలకి ₹1,000 చొప్పున 6 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఈయన ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నారు సార్. సెకండ్ ఇయర్ లో కాదు 22nd ఇయర్ లో ఉంటానయా. నీకెందుకు? నేను చదివేది పాస్ అవడానికి కాదు, పెళ్లి కోసం కట్నం కోసం. అవును, ఇంకా ఇట్లా ఎన్ని ఏళ్ళు ఇవ్వాలి అని. నా షష్టి పూర్తి వరకు ఇస్తూనే ఉండాలి. మేము ఇవ్వలేము సార్. అయితే ఓ పని చేయండి, మీకు అంత కష్టంగా ఉంటే మానేయండి. ఇంతవరకు ఇచ్చిందో తిరుపతి 7 కొండల వాడి హుండీలో వేసేసాను అనుకోండి. తప్పు చెప్పాడు. నా టైం అయిపోతుంది, ఇన్స్టాల్మెంట్ ఇస్తాం ఇస్తాం, తెచ్చాం తెచ్చాం. ఒక్క సంతకం చేయండి సార్. రామ్ రామ్. వెళ్ళండి. వస్తాం సార్. 1వ తారీఖు కనిపించండి. మరి నేను వస్తానన్నా. ఒరే అబ్బాయి, నీ పెళ్లి విషయంలో మన ఉద్యమం కొంచెం స్పీడప్ చెయ్యాలరా. ఏం చేయాలి? ఈ చుట్టుపక్కల ఆస్తిపాస్తులు ఉన్న ఆడపిల్లల తండ్రుల లిస్టు కూడా తయారు చేసి నాకు ఆ తర్వాత నేను నడిపిస్తాను. ఓకే అలాగే. ఆగు, నా సిగరెట్ పెట్టి ఎలా తాగలే. అగ్గి పెట్టి కూడా నువ్వే ఉంచుకో. వేషాలు ఖాళీ పెట్టా. తండ్రిని ఎలా గౌరవించాలో తెలియదురా నీకు. రాస్కల్, ఇంతరా నీ మేనర్.